హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన హైదరాబాద్లో జరుగుతున్న నాంపల్లి ఎగ్జిబిషన్ అదేనండి ఇండస్ట్రియల్ ఎక్స్పో. అక్కడికైతే నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. అక్కడ ఉండే అన్ని స్టాల్స్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ ఉండే మంచి మంచి అన్ని విషయాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళే దారి. అక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, 83 ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎక్స్పో అని చెప్పి. ఇది ఒక ఎంట్రన్స్. ఇటు నుంచి వెళ్ళినా కూడా మనకు ఉంటుంది ఎంట్రన్స్. ఇంకో మెయిన్ ఎంట్రన్స్ మనకు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు టికెట్లు తీసుకొని లోపలికి ఎంట్రీ కావాలని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. మనం టికెట్లు తీసుకొని అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, అక్కడ మనకి ఏమేమి వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అనేది అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్దాం. ఎటాగలకు లోపలికి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి. ఇక్కడ నాకు కనిపిస్తున్నంత వరకు మనకు అన్ని క్లాత్కి సంబంధించి అయితే ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. చూద్దాం, మరి ముందుకైతే వెళ్దాం. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది మనకు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు అయితే సుమారుగా 46 డేస్ వరకు అయితే నిర్వహిస్తారు. ఇక్కడ అన్ని కంపెనీలకు సంబంధించిన ఈ విధంగా ఎక్స్పో అయితే ఉంటుంది. అంటే ఫుడ్ కానీ వేరే ఇతరత్ర అన్ని ప్రొడక్ట్స్ సంబంధించింది వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళు స్టాల్స్ అయితే ఇక్కడ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ కొనుక్కోవచ్చు, అదే విధంగా అడిగి తెలుసుకోవచ్చు. తర్వాత కూడా మనం పర్చేస్ అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, జనాలు అయితే విపరీతంగా అయితే ఉంటారు. ఇది కంప్లీట్గా మనకు నిఘా వ్యవస్థలు అయితే ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు అయితే వేయవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, బెలూన్ స్పాట్ అంటే బెలూన్స్కి సంబంధించిన డిఫరెంట్ ప్రోడక్ట్. ఇక్కడ పిస్తా హౌస్ ఫుడ్, మీరు డైరెక్ట్ అక్కడ ఫుడ్ తినడానికి ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తారు కదా, అక్కడే మనకు ఫుడ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే వాళ్ళ వెరైటీస్, ఫుడ్కి సంబంధించిన వెరైటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు ఎలక్ట్రానిక్స్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకు మొత్తం శారీస్, డ్రెస్సెస్కి సంబంధించి ఉన్నాయి. మీరు ఇక్కడికి చేరుకోవడానికి అయితే వేరే స్టేట్, వేరే డిస్టిక్ నుంచి వచ్చేవాళ్ళు నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చిన దగ్గరనే ఉంటుంది. అదేవిధంగా లోకల్ వాళ్ళు అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి వస్తే మీకు వాకబుల్ డిస్టెన్స్ పక్కన మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు పార్కింగ్ అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా లోపలికి ఎంట్రీ పాస్ ఉంటుంది. అది 40 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ అనేది నుమాయిష్ అని పేరుతో పిలుస్తారు. ఇది 1938లో మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల యొక్క ఈ విధంగా ఎక్స్పో అనే ఒక ప్రారంభం నుంచి ఈ విధంగా ఇంత గొప్పగా అయితే ఇప్పుడైతే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్కి సంబంధించిన భారీ షాప్స్, అంటే పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్, అంటే పేమెంట్కి సంబంధించి ఆన్లైన్ ఉన్నాయి. మీరు క్యాష్ కూడా వేయచ్చు. ఇక్కడ ఫిట్నెస్కి సంబంధించి, అదేవిధంగా బ్యాంగిల్స్ అంటే లేడీస్కి సంబంధించినవి, ఫుడ్కి సంబంధించింది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఆగ్రా అని చెప్పి. అలాగే ఈరోజు సండే కావడంతో జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. వీకెండ్స్ టైంలో అయితే చాలానే ఉంటారు.
నార్మల్ డేస్లో కొద్దిగా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా మనకి 46 డేస్లో 20 నుంచి 30 lakhs వరకు అయితే విజిట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, అలాగే అంటే టైంపాస్ చేయడానికి కూడా ఆటలకు సంబంధించింది కూడా ఉంటాయి. మీకు ఇక్కడ కనిపిస్తుంది మనకు క్లాత్ డ్రైయర్, అంటే బట్టలు ఆరవేసేసే సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. అలాగే పర్చేస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. సుమారుగా 1600 స్టాల్స్ అయితే ఇక్కడ ఉంటాయని అయితే చెప్తున్నారు. అలాగే మ్యూజిక్ షోలు, సంగీత కచేరీలు ఇలాంటివి కూడా ఉంటాయి. మనకు గతంలో కోవిడ్ టైంలో కొద్దిగా నిర్వహించడం కొద్దిగా కష్టమైంది, కానీ తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలానే మంచిగా సెలబ్రేట్ అయితే అంటే నిర్వహిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకోవడానికి అన్ని ప్లేకి సంబంధించిన అన్ని రంగుల రత్నం ఈ విధంగా అన్ని రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లల కోసమే కాదు. మనకి ఇక్కడ హలీం, హైదరాబాద్ హలీం ఉంటుంది కదా, అది మనకు పిస్తా హౌస్లో ఎగ్జిబిషన్ వాళ్ళు పిస్తా హౌస్లో అయితే అమ్మడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు టేస్ట్ చేయొచ్చు హలీం, అది చాలా ఫేమస్ మనకు హైదరాబాద్లో. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాకుండా అందరూ చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా అయితే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో వచ్చి అయితే సరదాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడ. ఇక్కడికి చేరుకోవడానికి మనకు బస్, క్యాబ్, మెట్రో అన్ని ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా లాఫింగ్ హౌస్. అలాగే మనకు హ్యాండ్ క్రాఫ్ట్ అంటారు కదా, అంటే చేతితో తయారు చేసిన వస్తువులు కానీ వివిధ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన ఫుడ్ వెరైటీస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయండి. డిఫరెంట్ ఏరియాకి సంబంధించిన ఫుడ్కి సంబంధించినవి, అక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఉంటాయి కదా అవి. ఇక్కడ ఈ కీ చైన్కి సంబంధించిన వస్తువులు, అదేవిధంగా చేనేతకు సంబంధించి, ఇంకా మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్. ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళ అన్ని రకాల వస్తువులు ఈ విధంగా మనకు ఎక్స్పోలో అయితే వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. మనం ఇక్కడైనా పర్చేజ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కూడా బల్క్ ఐటమ్ విధంగా కావాలంటే కాంటాక్ట్ అయ్యి మనం పర్చేస్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, అంటే టాయ్స్కి సంబంధించి, అంటే ఇక్కడ వాళ్ళు ఒక గేమ్ లాగా నిర్వహిస్తున్నారు. మనం ఒక అమౌంట్ ఇస్తే వాళ్ళు కొన్ని బాల్స్ ఇస్తారు, అందులో వేసి ఒక బాక్స్ లాగా ఉంటుంది, అందులో పడితే మనకు వాళ్ళ టాయ్స్ అయితే ఫ్రీగా ఇస్తారని అంటున్నారు.
ఈ విధంగా గేమ్స్కి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇక్కడ మనం చివరిగా ఇక్కడ ఎగ్జిట్ వరకు వచ్చిన తర్వాత మనకు వీళ్ళు ఈ విధంగా రామ మందిరం ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్నారు కదా, ఆ మందిరానికి సంబంధించిన నమూనా కూడా వీళ్ళు ఇక్కడ తయారు చేసి ఈ విధంగా మేము తయారు చేస్తామని చెప్పి వీళ్ళు ఈ విధంగా ఎక్స్పోలో అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.